హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే చాలా మటుకు అందరికీ యూజ్ అవుతుందండి. ఏంటంటే మనం ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ, ఇంట్లో పూజలప్పుడు కానీ, లేకుంటే ఏదన్నా అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు, హడావిడిగా వెళ్తున్నప్పుడు ఏదన్నా తగిలి శారీ డ్యామేజ్ అవ్వటం, పూజల టైంలోని అగరబత్తి గట్టా పడి చిన్న చిన్న హోల్స్లో అయిపోవడం శారీ, ఇది రెగ్యులర్గా అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారండి. డ్యామేజ్ పీస్ అంతా మధ్యలో ఉండేటట్టు ఒక ఫ్రేమ్ పెట్టేసుకోవాలండి శారీకి. ఇదిగోండి ఇలా ఫ్రేమ్ సెట్ చేసుకున్నాక ఒక వేరే క్లాత్ ఒకటి మనం తీసుకోవాలి. అది సేమ్ కలరే ఉండవసరం లేదు, మన దగ్గర ఏ కలర్ ఉన్నా ఓకే, సేమ్ కలర్ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది, మనం స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుంటూ ఉంటుంది. నేను చిన్న చిన్న పీసెస్లో కట్ చేసా చూడండి ఆ క్లాత్ని. ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఏం చేయాలి అంటే, శారీ ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ వెనక సైడ్ నుంచి గ్లూ రాసి దానికి స్టిక్ చేయాలండి. ఇదిగోండి చూడండి, జస్ట్ కొంచెం గ్లూ, ఎక్కువ కూడా పెట్టిన అవసరం లేదు. జస్ట్ కొంచెం గ్లూ పెట్టి శారీకి వెనక సైడ్ నుంచి స్టిక్ చేసేసుకోవటమే. ఇలా మనకి ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో ముందు అలా స్టిక్ చేసేసుకోవాలి శారీకి. అలా స్టిక్ చేసిన తర్వాత ఫుల్గా డ్రై అయిపోతే మనకి స్టిచ్చింగ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. నార్మల్గా ఇలా క్లాత్ పెట్టకుండా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు, కాకపోతే అంత స్టిఫ్గా ఉండదు. ఇలా కొంచెం క్లాత్ పెట్టాము అంటే మనకి స్టిచ్చింగ్కి స్టిఫ్గా ఉంటుంది. ఆఫ్టర్ స్టిచ్ కూడా మనకి ఏంటి అంటే కొంచెం లుక్ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, ఉన్న డ్యామేజ్ ఇంకా పెరగకుండా ఉంటుందండి. ఇప్పుడు చిన్నగానే ఉంది కదా డ్యామేజ్, అది పెద్దదవ్వకుండా మనం ఎక్కడైతే బ్యాక్ సైడ్ మనం క్లాత్ పెట్టామో దాని సపోర్ట్ ఉంటుంది. అది మొత్తం డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత సేమ్ కలర్ సిల్క్ థ్రెడ్, ఇది సిల్క్ శారీ కనుక నేను సిల్క్ థ్రెడ్డే తీసుకున్నా, సేమ్ కలర్ థ్రెడ్ ఉంది. అసలు ఇలా ఈ డ్యామేజ్ని కవర్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం డబ్బులు వేస్ట్ చేసుకొని బయట ఇచ్చి అలానే బయట ఇచ్చిన వాళ్ళు మనకి 1 or 2 డేస్లో ఏమి ఇవ్వరు, వాళ్ళు 1 week 10 days పడుతుంది. దాని బదులు మనం ఒక 10-15 minutes దీనికోసం మనం స్పెండ్ చేసామంటే చక్కగా మన చేతులతో మనం చేసేసుకోవచ్చండి. పెద్ద టైం ఏం పట్టదు కూడా. నార్మల్గా సిల్క్ థ్రెడ్తో ముందైతే మనం ఎక్కడైతే హోల్ ఉందో దాని చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి, ఎందుకంటే కింద క్లాత్ పెట్టాం కదా దానికి సపోర్ట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ గమ్ డ్రై అవ్వాలండి. డ్రై అయితే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా డ్రై అయిపోయింది. కొంచెం యాక్చువల్గా ఇప్పుడే అసలు చూసారా, అసలు కనిపించట్లేదు కింద క్లాత్ స్టిక్ చేసేటప్పటికే. చూడండి ఇలా అయిపోయింది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. తర్వాత మనం అది బ్యాక్ సైడ్ అంతా కట్ చేసేసుకోవచ్చు, అది అంత క్లాత్ అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్నవి ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుందండి. బయట ఇచ్చి టైం మనకి వాళ్ళు వెంటనే ఏమన్నా ఇచ్చేస్తారంటే అది లేదు. మనం అట్లీస్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఒక 1 week అన్నా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారు శారీస్ టైలర్స్. ఒక 5-10 minutes అండి పని, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇదిగోండి నేను సేమ్ గ్రీన్ ఉంది, ఇప్పుడు నీడిల్కి నేను థ్రెడ్ ఎక్కిచ్చేసుకుంటున్నా. చూడండి ఇలా అసలు 2 minutes అంటే 2 minutes, అసలు అంటే ఇవి ఒక 3-4 ఉన్నాయి కనుక డ్యామేజ్ ఒక 5 minutes పట్టిందండి. అసలు చాలా తొందరగా అయిపోయిద్ది. వీటి కోసం ఇంకా డిజైన్ ఉన్న శారీస్ అయితే ఇంకా ఈజీ అనండి. శారీలో ఏ కలర్, ఇప్పుడు డిజైన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ శారీలో పింక్ వచ్చింది చూసారా, అలా పింక్ డిజైన్ అక్కడక్కడ ఉంటే అసలు ప్రాబ్లమే ఉండదు. సేమ్ అదే డిజైన్ పైన చిన్నగా డ్రా చేసి కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ముందైతే నేను మొత్తం ఆ హోల్ చుట్టూ ఒక రౌండ్ స్టిచ్, ఏ స్టిచ్ అన్నా వేసుకోవచ్చు. ఆ హోల్ చుట్టూ మట్టుగా మనకి ఏ స్టిచ్ వస్తే ఆ స్టిచ్ వేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ కింద పెట్టాం కదా అది పట్టు ఉండటానికండి. చూడండి ఇలా అసలు చాలా ఈజీగా అయిపోయిద్ది. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, తక్కువ రేట్ చీరలు అయితే పక్కన పెట్టేయచ్చండి. ఇలా డ్యామేజ్ అయితే ఏంటి అంటే అలా పక్కన పడేలేం, అలా అని డ్యామేజ్తో కట్టుకోలేం కదా.
ఇలా చిన్న చిన్న డ్యామేజ్ అయినప్పుడు మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈజీగా. అసలు తెలీదండి. సేమ్ బయట అయితే ఏంటి అంటే కొంచెం ఎంబోజ్‌లా వస్తుంది. మనం ఇక్కడ కూడా అలానే ఉంటుంది చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది ఇదైతే. చూడండి ఇలా క్రాస్ స్టిచ్ చేసేసుకోవటమే. హోల్ చుట్టూ రౌండ్‌గా ఒక స్టిచ్ చేసుకొని తర్వాత క్రాస్ స్టిచ్ చేసేసుకోవటమే. చాలా ఈజీగా అయిపోతుందండి. అలానే ఇది ఇప్పుడు ఏంటి అంటే ఇది మనం స్టిచ్చింగ్‌లో చూస్తున్నాం కదండీ! నార్మల్‌గా అయితే సేమ్ శారీ మీద ఏదైనా డిజైన్ ఉంటే మనం అలానే పెయింటింగ్ వేసి కూడా ఇలా సేమ్ క్లాత్ అయితే శారీకి ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ వేరే సెపరేట్ క్లాత్ శారీకి అడుగు వైపున పెట్టి పైన మనం నార్మల్‌గా పెయింట్ కూడా వేసేయొచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. మోస్ట్లీ పట్టు శారీస్‌కి ఏంటి అంటే ఇలా చేసుకుంటేనే కొంచెం నీట్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఏదన్నా కొంచెం ఈ అగరబత్తి వల్ల కాలిన హోల్స్ వల్ల ఏంటి అంటే అవి అలా ఇంకా పెద్దవైపోతూ ఉంటాయి. ఇలా మనం గమ్‌తో స్టిక్ చేసి ఆ హోల్ చుట్టూ ఒక స్టిచ్ చేయటం వల్ల ఏంటి అంటే అవి ఇంకా పెద్ద కన్నాలుగా అవ్వవండి. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అసలు దీనికైతే అయ్యుండాలి, ఇయ్యుండాలి అలా ఏం లేదు. ఒక నీడిలు, ఒక థ్రెడ్, మ్యాచింగ్ కలర్ థ్రెడ్, నార్మల్ మిషన్ థ్రెడ్స్ అన్నా సరిపోతాయి దీనికి. సిల్క్ థ్రెడ్డే ఉండాలి అని ఏం లేదు. కాకపోతే మ్యాచింగ్ థ్రెడ్ అయితే ఉండాలి. చాలా తొందరగా అయిపోతుంది. అంతే ఇంకా క్రాస్ స్టిచ్ లాగా మొత్తం మనం ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అది అలా మొత్తం కవర్ చేసేసుకోవడమే. అట్లనే లెగ్గిన్స్ కూడా చిన్న చిన్న హోల్స్‌లా పడిపోతాయి కదండీ! లెగ్గిన్స్, తర్వాత పిల్లల జీన్స్ ప్యాంట్స్, పిల్లలవి ఇట్లా వాటికి కూడా ఏంటి అంటే మనకి వేరే థ్రెడ్స్ దొరుకుతాయి. కొంచెం షైనీ వచ్చినాయి. అలాంటి థ్రెడ్స్ తోటి వాళ్ళకి పిల్లల జీన్స్ మీద ఏంటి అంటే మనం స్టార్స్ అని, యూనికార్న్ అని, తర్వాత రెయిన్బో ఇలాంటివి వేసుకున్నాము అని అంటే చాలా బాగుంటుంది. మంచి లుక్ వస్తుంది. చూడండి ఇలా మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత వెనక్కి తిప్పి అక్కడ ఒక నాట్ వేసేసుకోవటమే. అయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇంకా కట్ చేసేసుకోవటమే అండి. థ్రెడ్ కట్ చేసేసా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకోవటమే. స్లోగా చూసి కట్ చేసుకోండి, ఎందుకంటే కిందన మళ్ళీ శారీ ఉంటుంది. అంతే ఇంకా మిగిలిన 3 డ్యామేజెస్ కూడా నేను సేమ్ ఇలానే చేసేసాను. కాకపోతే ఏంటి అంటే ఇదొక వెరైటీ అండి క్రాస్ స్టిచ్. నార్మల్గా చిన్న చిన్న హోల్స్ అయితే మనం స్టార్లా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. అలా స్టార్లా స్టిచ్ చేసుకున్నప్పుడు తీసుకున్నాము అని అంటే నార్మల్గా ఒక 2-3 పోగులు చాలండి. అదే ఇప్పుడు నేను తీసుకున్న సిల్క్ థ్రెడ్ అయితే మట్టుగా కొంచెం లావుగా తీసుకోవాలి. అప్పుడు స్టార్ బాగా కనిపిస్తుంది. ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంది. నేను మొత్తం ఇక్కడున్న 4 వెరైటీస్‌లో